న్యాయం దొరకలేదు మాకు చావడం తప్ప ఇంకేం తెలియదు. ఇంకా కనిగిరి నుంచి వచ్చాం సార్, 200 కిలోమీటర్ నుంచి వచ్చాం. మేము చిన్నపిల్లలు ఎత్తుకుని వచ్చాము. అన్యాయానికి చంపేశారు సార్ మా బాబుని, అన్యాయానికి చంపేశారు. ఎన్ని చోట్ల కనిగిరి అంటే ఏ జిల్లా? కలెక్టర్ దగ్గర తిరిగాం, అందరూ మేనేజ్మెంట్ తలకి న్యాయం చేయడం లేదు. మాకు చావడం తప్ప ఇంకేం దిక్కులేదు. 200 కిలోమీటర్ల నుంచి వచ్చాము ఇక్కడికి. పిల్లల్ని చంపేశారు, ఉరేసి చంపేశారు మా బాబుని. మాకు లోకేష్ గారితో ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇప్పియండి. మేము ఎస్పీ గారితో కనెక్ట్ అయ్యాము, కలెక్టర్ గారితో కనెక్ట్ చేశాము. మాకు న్యాయం చేయలేదు. ఎస్పీ దగ్గరికి వెళ్ళాం, మాకేం తెలియదు వెళ్ళిపోమన్నారు సార్. కందుకూరు సిఐ అన్వర్ భాష దగ్గరికి వెళ్తే స్కూల్ యాజమాన్యం దగ్గర డబ్బులు తీసుకొని మాకు న్యాయమే చేయట్లేదు సార్. వాళ్ళందరూ న్యాయం అనేది జరగట్లేదు సార్. మీ జిల్లా మినిస్టర్ గారి దగ్గర పోయారా? ఎమ్మెల్యే గారితో మాట్లాడాం సార్. ఆయన ఇన్ఛార్జి ప్రకాశం జిల్లా మొత్తం ఇన్ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి. ఆయన జస్ట్ ఫోన్ లో మాట్లాడి మీకు న్యాయం చేస్తాం అంతే సార్. ఇంకా మా దగ్గరికి రాలేదు. అన్ని చోట్ల అన్యాయంగా ఉరేసి చంపారు సార్ మా బాబుని. అన్యాయంగా మినిస్టర్ లోకేష్ గారు తప్ప ఎవరు సమాధానం చెప్పరు. లోకేష్ గారు తప్ప ఎవరు రెస్పాండ్ కాలేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి రెస్పాండ్ అవ్వాలి. మాకు మీరు మీ జిల్లాలోనే చూసుకోవాలి. సార్ మా జిల్లాలో న్యాయం దొరికినప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్? సార్ 10 సంవత్సరాలు బాబుని ఉరేసి చంపేసి ఉరేసుకున్నాడు, బాబు ఉరేసుకున్నాడు అని చెప్పారు సార్. ఎంత దారుణం సార్. బాబు ఉరేసుకున్నాడు అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళమంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు. మేము ఎన్నుకున్నాము. ఎమ్మెల్యేలను మేము ఎన్నుకున్నప్పుడు మేము అడిగే హక్కు మాకుంది సార్. అడిగే హక్కు మాకుంది. మా పిల్లల్ని ఎందుకు చంపారు? వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? సమాధానం అనేది రాలేదు. ప్రతి ఒక్కరు కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకు తెలియదు. కాదు సార్, ఇంకా న్యాయం జరగదు సార్. మేము 200 కిలోమీటర్ల నుంచి చిన్న పిల్లలతో వచ్చాం. మేము అన్నాడు ఎంత అల్లాడు ఉంటాడు సార్ బాబు. 10 సంవత్సరాలు సార్ బాబుకి. 10 సంవత్సరాలు చంపేశారు సార్. చంపేశారు సార్. గొంతు నిలిమి చంపేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు రాకుండా మాకు అన్యాయం చేస్తున్నారు సార్. డబ్బులు తినిపించి సిఐ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో పైనుంచి ఎస్పీ గారు కనెక్ట్ అయితే ఎస్పీ గారు కూడా మీకు న్యాయం చేస్తామని పై యాజమాన్యానికి లొంగిపోయారు సార్. యాజమాన్యం దగ్గర డబ్బులు తీసుకొని అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 200 కిలోమీటర్ల నుంచి ఎందుకు వస్తాం? మేము న్యాయం జరిగితే ఇక్కడికి రాము కదా. మేము ఎందుకు వస్తాం సార్ ఇక్కడికి? సార్ పేదోడిగా పుట్టడం తప్పు కాదు సార్. పేదోడై పుట్టంగానే చంపేస్తారా సార్ పేదోడిని? సార్ అందుకనే సార్ మాకు లోకేష్ గారికి ఒక 2 నిమిషాలు టైం ఇప్పించండి సార్. చేస్తాం మేము. మీరేం చేసుకుంటారో చేసుకోండి సార్. ఇదే 2009లో కూడా శిరీష అనే అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయిని సెక్సువల్ గా హరాస్ చేసి రమణారెడ్డి అనే సారు సెక్సువల్ గా హరాస్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి ఊరేసుకుంది. ఇంటికి వెళ్ళి ఊరేసుకుంటే ఆ అమ్మాయి ఫీజు అడిగానని చెప్పేసి ఆ అమ్మాయి ఊరేసుకుంది అని క్రియేట్ చేశాడు సార్. ఆ అమ్మాయి వాంటెడ్ గా రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసి పెట్టి మరీ చనిపోయింది సార్. రమణారెడ్డి నా చావు కారణం అని రాసి పెట్టి చనిపోయింది సార్. ఎంత దారుణం సార్. పేదోడంటే అక్కడ లేదు సార్. మన సొసైటీలో ఎక్కడ న్యాయం ఎక్కడ సార్? మాకు న్యాయం జరగటం లేదు. లోగోలు తెచ్చుకోండి, పెట్టేద్దాం.